ఇంకా ఉల్లిపాయ కారం ఉంటే బాగుండేమో అనిపించింది నాకు కదా. నాకు కూడా అనిపిస్తుంది బాగుంది చాలా. హాయ్ హలో అండి, ఈరోజు ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చాలా బాగుందండి. మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ముందు స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి. ముద్దపప్పు అన్నం, ఎల్లిపాయ కారం, ఫ్రైడ్ రైస్. ఈరోజు స్పెషల్స్ చాలా బాగున్నాయి కదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా బావా? ఏం తిందాం ఫస్ట్? ఏదైనా పర్లేదా? ఫస్ట్ పప్పు అన్నంతో స్టార్ట్ చేద్దాం. పప్పు అన్నం స్టార్ట్ చేద్దాం. పప్పు అన్నం స్టార్ట్ చేసి ఫస్ట్ ఎవరు తింటారో గ్యాప్ ఇద్దాం. ఇలా 3 అంతే. సరే స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఎండుమిరపకాయ ఉంటుంది కదండి, ఇది ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. అంటే నూనెలో వేగుతుంది కదా ఈ ఎండుమిరపకాయ, ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కారంగా భలే ఉంటుంది. అంటే ఉత్తిదిగా తినకూడదు, అన్నంతో పాటు తినాలి, అప్పుడు భలే ఉంటుంది. ఏంటి నాకు ఇచ్చేసారు, మీరు తినరా? మీకు ఇష్టమే కదా. సరే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం. బెట్ చెప్పలేదు నగ్గితే ఈ 3 కదా, 3 రెండు కంపల్సరీ నగ్గాలి. 2 ఎవరు నగ్గుతారో వాళ్ళకి 1000 రూపీస్ ఇవ్వాలి. అయితే ఎక్కలేదే మరి. పర్లేదు, ఫోన్పేలో చేస్తున్నాం. ఖచ్చితంగా సీరియస్గా కొట్టేయాలి. సరే ఇప్పుడు ఎండుమిరపకాయ తింటున్నా. పక్కలేదా? చాలా బాగుంటుందండి. ఒకటి నేను నగ్గేసానండి, అయిపోయింది. బాగుందా? అయిపోయింది. ఒకటి ఓడిపోయావు. వాటర్ దాకా పప్పు కూడా కారంగా చేసావు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లిపాయ కారమా? ఇది నేను ఎప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్ తింటాం. అంటే ఎక్కువ అంటే పెళ్ళాక తినలేదు, పెళ్ళికి ముందు ఎక్కువ తిన్నాను కానీ పెళ్ళికి తినలేదు సరిగా. మావిడ ఏదో కూర ఉండటం వల్ల నాకు అవకాశం రాలేదు. మావిడ తింటుందండి. బాగా విపరీతమైన ఆకలేస్తుంది కదండి, అప్పుడు వేడివేడిగా అన్నమైనా చల్లరిపోయినా పర్లేదు, ఇలా ఎల్లిపాయ కారం చేసుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత తింటున్నామో కూడా తెలియదు అన్నం. తినేద్దామా? ఎల్లిపాయ కారం అండి. బాగుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే కొద్దిగా సపోర్ట్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల మాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. లేకపోతే ఎవరు చూడట్లే కదా అని చేయబుద్ది కదా. ప్లీజ్ సపోర్ట్. అప్పుడు నువ్వు ఒకటి నేను ఒకటి. అప్పుడు ఇది ఎవరు తింటే వాళ్ళదే. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తినాలి. ఇంకా ఎల్లిపాయ కారం ఉంటే బాగుండేమో అనిపించింది నాకు కదా. నాకు కూడా అనిపిస్తుంది బాగుంది చాలా. ఇప్పుడు వాటర్ తాగుదాం. వేడి అన్నం కాడికి చెమటలు కారిపోతుంది. తుడుచుకోండి, నా చెల్లి అయితే తుడుచుకుంటారా? ఫ్రైడ్ రైస్ టాటా. ఇది నగ్గితే నగ్గిన వాళ్ళకి వెయ్యి ఇచ్చేయాలి, ఎవరు నగ్గితే వాళ్ళదే. సరే మరి మీరు నాకు ఇచ్చేది వెంటనే. నువ్వు ఓడిపోతావు. నేను తినేస్తాను కదా. సరే అయితే మొదలెట్టేద్దామా? స్టార్ట్. మళ్ళీ తినిపించింది బాగా. అంటే అది ఉంటుంది అప్పుడే లోపల కదా. నువ్వు ఎంతైనా తినొచ్చు. స్టార్ట్.
యుద్ధం యుద్ధానికి సిద్ధం అన్నట్టు వచ్చింది. అయిపోయింది. సరే మరి వెళ్తాను, ఇంక నేను నాకు వేరే పని ఉంది. బాయ్. ఏంటి నిన్న అన్నా కదా ఏంటది? ప్లేట్లోనే కాదు నోట్లో కూడా అయిపోతుంది. చూడు నోట్లో కూడా ఎవరు అయిపోయింది. అలాంటి అలాంటివి వద్దు. 10 రూపాయలు ఎట్టు ఉంది ఇక్కడ. లేదు, మీరు అబద్ధాలు ఆడేస్తున్నారు. నేను కష్టపడి తిన్నాను 10 రూపాయల కోసం. ఇవ్వండి. అంటే 1000 డబ్బులు ఎట్టిన రోజు ఫాస్ట్గా తినేస్తుందండి, డబ్బులు ఎట్టకపోతే మాత్రం స్లోగా తింటుంది. ఏదో ఒకటి ఉండాలి కదా. 1000 రూపాయల కోసం టప్పుడు తినేస్తుంది. కలబంద నాకు అన్నిట్లో ఎల్లిపాయ కారం నచ్చిందండి. పప్పులో నేను నాకు కూడా. ఎండుమిరపకాయలు చూసారా, బాబాలే ఉందండి నాకు బాబు. కూడా ఎల్లిపాయ కారం నచ్చిందండి. ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎల్లిపాయ కారం భలే ఉంటుంది కదా. మళ్ళీ తింటాను ఇప్పుడు నేను ఈ కంచంలో కలుపుకుని ఎల్లిపాయ కారం. సరిపోలేదు అనుకుంటుంది. బాబా నీకు కూడా తినిపించింది. వచ్చింది అని నేను మాత్రం మళ్ళీ తినలేదు. సరేనండి, ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాము. ఇంకో వీడియో ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. మాకు కూడా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కదా. మాలాంటి వాళ్ళని కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. Bye. మా వారు ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇస్తారు. ఇస్తానండి, ఓడిపోయాను కదా మరి. మళ్ళీ మాట మీద నిలబడతారండి, మా లేదంటే వారు చాలా మంచివారండి. సీరియస్నెస్ పోతుంది, కొడతాను. మళ్ళీ అలాగలా ఇచ్చేది కదా. ఇచ్చేతావా? చేత. ఇచ్చేద్దాం, మంచిది. సరేనండి, సరే బాయ్. బాయ్.